పరబ్రహ్మ స్వరూపం ఒక జ్యోతి స్వరూపం, ఒక కాంతి రూపం. ఆ కాంతి మనలో ఉన్న అంధకారము, మన చుట్టూ ఉన్న అంధకారము, అజ్ఞానాన్ని తొలగిస్తుంది. అంధకారంలో ఏది ఉందో దాన్ని మనం గుర్తించలేము, ఏది లేదో దాని గురించి తాపత్రయపడుతూ ఉంటాము, భయపడుతూ ఉంటాము. అందుకని ఈ అంధకారం పూర్తిగా తొలగిపోవాలి అంటే ఒక జ్యోతి, ఒక కాంతి మన దగ్గర ఉండాలి. అదే దీపము. ఆ దీపపు వెలుతురులో ముఖ్యంగా ఆ దీపం వెలిగించేటప్పుడు ఆ దీపానికి పసుపు రాసి, బొట్టు పెట్టి, అక్షతులు వేసి, పువ్వులు వేసి పూజ చేసినట్లయితే త్రయంబక ఆవాహయామి, దామోదర ఆవాహయామి అంటూ భగవంతుణ్ణి ఆహ్వానించినప్పుడు ఆ దీపపు కాంతి మనకి చక్కని అనుగ్రహాన్ని ఇస్తుంది. ఆ పూజ అద్భుతమైన పూజ. భగవంతుడు కాంతి స్వరూపంలో ఉంటాడు కాబట్టి ఒక జ్యోతిని మనం పూజించినప్పుడు పరబ్రహ్మ స్వరూపాన్ని ఆరాధించినట్లే. ఇక కార్తీక మాసం అంటే మొత్తం దీపాలు పెడుతూ ఉంటాం. ప్రతి ఒక్క దీపపు వెలుతురు అన్నది భగవంతుని యొక్క అనుగ్రహంగా మనం భావిస్తూ ఉంటాం. ఇక కార్తీక పౌర్ణమి ఈ తిథికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ కార్తీక పౌర్ణమి రోజు ఎన్నో దీపాలు వెలిగిస్తూ ఉంటాం. ముఖ్యంగా గుత్తి దీపాలు అని, అంటే 365 ఒత్తులతో దీపాలు మనం వెలిగిస్తూ ఉంటాం. కారణం ఏమిటి? మనం ఒక ఇంట్లో ఉంటాం. అయితే ఇల్లు అన్నది మనకి ఉన్న తర్వాత ఆ ఇంట్లో దీపం వెలగకుండా ఉండకూడదట. ప్రతిరోజు దీపాన్ని వెలిగించాలి. ఒక్కొక్కసారి మనం బయటకు వెళుతూ ఉంటాం, లేకపోతే ఊర్లు వెళ్తూ ఉంటాం. ఒక్కొక్కసారి దీపం వెలిగించకూడని పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది. ఏది ఏమైనా మరిచిపోతూ ఉంటాం. ఇలా కొన్ని కారణాల వల్ల మన ఇంట్లో దీపం వెలగదు. మరి అలాంటప్పుడు అది దోషం. ఆ దోషం పోవాలి అంటే ఇది ఒక అద్భుతమైన ప్రక్రియ. కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులతోనూ దీపం వెలిగించినట్లయితే సంవత్సరంలో ఎన్ని రోజులు మనం దీపాలు వెలిగించకుండా ఆ దోషం ఏదైతే మనల్ని పట్టుకుంటుందో, మనల్ని పీడిస్తుందో దాని నుంచి మనం విముక్తిని పొందుతాం. అందుకే 365 ఒత్తులు పెట్టి దీపాన్ని వెలిగించి, భగవంతుడా ఎప్పుడైనా ఏదైనా దోషం నాకు ఉంటే గనక దయచేసి ఆ దోషాన్ని తీసివేసే అని ఆ దీపంని మనం కోరుకుంటూ ఉంటాం. ఇక కార్తీక పౌర్ణమి అనేటప్పటికీ నదుల్లో కూడా దీపాలు విడిచిపెడుతూ ఉంటారు. నది ఒడ్డున కూడా దీపాలు పెడుతూ ఉంటారు. బయటంతా కూడా దీపాలు పెడుతూ ఉంటారు. ఎందుకు ఇలా? నదిలో ఎన్నో జీవులు ఉంటూ ఉంటాయి. అవి ఎటువంటి పుణ్యకర్మలు చేసుకోలేవు. పుణ్యకర్మలు చేసుకోవడం, భగవన్నామస్మరణ చేసుకోవడం, చెప్పుకోవడం, అలాగే ఆలయానికి వెళ్ళడము, ఇవన్నీ కూడా కేవలం మనం మాత్రమే చేసుకోగలం. ఈ అదృష్టాన్ని మనకి మాత్రమే భగవంతుడు ఇచ్చాడు.